జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటనేది నిన్న మరొకసారి బయటపడింది. ముసలి తన పిల్లల్ని తానే తింటది అనే తత్వం, అనే నైజం జగన్మోహన్ రెడ్డిది. గతంలో చూసాం మనం. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చి రాజకీయాల్లో లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయినాక ఆ కేసును నీరుగార్చడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడో మన కళ్ళ ముందు మనమే చూస్తాం. అనేక సాక్ష్యాధారాలతో సహా అటు సిబిఐ కానీ, ఇటు మేము ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కానీ, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జగన్ కుటుంబ పాత్ర గురించి అనేక సాక్ష్యాలు బయటపెట్టాం. ఇప్పటికి సొంత చెల్లెలు సునీతమ్మ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాత్ర గురించి అనేక సాక్ష్యాలు కూడా చెప్పిన నిస్సిగ్గుగా నిందితుల పక్షాన నిలిచి ఇవాళ వివేకానంద రెడ్డి గారి కేసులో నీరు కార్చడానికి, ఎంపీని కాపాడటానికి శతవిధాల జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నిన్న జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఉత్సవాలకి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తే స్థానిక ఎంపీ ఏదైతే రఘురామన్ కృష్ణరాజు గారు ఉన్నారో ఆయనకి అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించటమే కాకుండా ఆయన చుట్టూతా ఆంధ్రప్రదేశ్ సిబిసిఐడికి చెందినటువంటి 100 మంది అధికారుల్ని, సిబిసిఐడి పోలీసుల్ని నిన్న హైదరాబాద్ నగరంలో ఉంచి ఆయన హెలికాప్టర్లో వెళ్తాడా, లేకపోతే బై రోడ్డు వస్తాడా, లేకపోతే ట్రైన్కి వస్తాడా అని చెప్పి అన్ని రకాలుగా సిబిసిఐడి అధికారులు ఎందుకు రఘురామకృష్ణరాజు ఇంటి చుట్టూతా నిఘా వేశారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మీరు మన రఘురామకృష్ణరాజు ఇంటి చుట్టూతా కాపలా కాశారు? నేను చెప్తున్నా, స్పష్టమైనటువంటి సమాచారం మాకుంది. నిన్న గనక రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏదైతే నర్సాపూర్ ట్రైన్కి బుక్ చేసుకొని దాంట్లో గనక ఆయన గనక వచ్చుండుంటే ఆయనకి అదే చివరి రోజు అయ్యి ఉండేది. ఎందుకంటే పక్కా ప్రణాళికతో రఘురామకృష్ణరాజు గారిని సత్తెనపల్లిలో హత్య చేయటానికి పక్కా ప్రణాళిక తాడేపల్లి నుంచి రూపొందించారు. అనేక రకాలుగా ఆయన ప్రోగ్రామ్స్ అన్నిటిని విఫలం చేశారు. నేను అడుగుతా ఉన్నా సీఎంని, పిఎం ప్రోగ్రాంకి నీ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు వస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు నువ్వు ఈ విధంగా ఆయనకి అడ్డంకులు సృష్టించావు? ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఎస్ఆర్కేఆర్ కాలేజీలో దిగేందుకు ఆయన గతంలో అనేకసార్లు చాపర్లో వచ్చాడు. అక్కడికి భీమవరానికి చాపర్లో దిగాడు, అదే కాలేజీలో దిగాడు. దిగితే ఆయన మళ్ళా
అనుమతి పెట్టుకుంటే కలెక్టర్ చేత ఆర్ఎండ్బి అధికారుల చేత కుదరదు అని చెప్పి లెటర్ పెట్టించాం. హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే హైకోర్టు స్పష్టంగా అడిగింది, ఏంటయా మీకు ఇబ్బంది? ఎస్ఆర్కేఆర్ కాలేజీలో గతంలో అనేక సార్లు ఇదే పార్లమెంటు సభ్యుడిగా ఆయన హెలికాప్టర్లో వచ్చినప్పుడు లేని ఇబ్బంది ఇవాళ ఎందుకు వచ్చిందంటే మేము పరిశీలిస్తామని చెప్పి సమాధానం చెప్పారు. ఆఖరికి ఎస్ఆర్కేఆర్ కాలేజీలో అనుకూలత లేదు అని కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లతో ఆయనకి రద్దు చేస్తే, అనుమతి రద్దు చేస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరంలో ఆయన మళ్ళా అక్కడ కన్సర్ట్ స్కూల్ యాజమాన్యం నుంచి లెటర్ తీసుకొని మళ్ళా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే వెళ్ళి ఆ స్కూల్ యజమానిని బెదిరించి మళ్ళా దాన్ని రద్దు చేయించారు. కోర్టు స్పష్టంగా ఆదేశిస్తే ఎంపీ పర్యటనలో ఎటువంటి ఆటంకాలు సృష్టించొద్దు అని చెప్పిన అనేక రకాలుగా ఆయన్ని ఆపారు. చివరికి ఆయన ట్రైన్లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి, దాంట్లో కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు, నాకు కూడా సెక్యూరిటీ ఉంటుంది, ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళొచ్చని దాంట్లో బయలుదేరితే కిషన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో, ఎందుకంటే సత్తెనపల్లిలో ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు బుక్ చేసుకున్న ప్రత్యేకమైనటువంటి భోగిని తగలబెట్టి రఘురామకృష్ణరాజుని హత్య చేయటానికి పక్కా ప్రణాళిక రూపొందించారో అది మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉంటే అదే ట్రైన్లో మిస్ అయిపోతుంది, లేదంటే మన్రెడ్డి గారు ఉన్నాడని అనుకున్నాడా, లేదంటే కేంద్ర మంత్రి కాబట్టి ఇష్యూ పెద్దదవుద్దని అనుకున్నాడో, ఆయనకి ఫోన్ చేసి మీరు ట్రైన్లో రావద్దు, మీరు ప్రత్యామ్నాయం ఫ్లైట్లో రండి అని చెప్పి చెప్పుకుంటే ఆయన బుక్ చేసినటువంటి ఫస్ట్ క్లాస్ టికెట్ని నర్సాపూర్ పర్యటనని నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో భీమవరంకి వెళ్ళే ప్రోగ్రామ్ని మళ్ళీ ఆయన రీస్కెడ్యూల్ చేసుకొని ఫ్లైట్కి వచ్చాడు ఆయన. అంటే ఏ విధంగా ఎన్ని రకాలుగా రఘురామకృష్ణరాజు గారి మీద నిన్న గనక ఏదో ఆయనకి భూమి మీద నూకలుండో దేవుడు ఆశీస్సులుండో ఆయన జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్లో తప్పించుకోగలిగాడు, కానీ లేకపోతే నిన్నే ఆయనకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. ఈ ప్రభుత్వం మేము చేస్తున్నటువంటి వాస్తవాలు, మేము చెప్తున్నటువంటి విషయాల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఏంటి? మేము చెప్పినటువంటి వాస్తవాలు మీరు సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. నిన్న మొన్న సత్తెనపల్లిలో ఎంతమంది బయట ప్రాంతాల వ్యక్తులు అక్కడ ఉన్నారు, ఎందుకు ఉన్నారు? వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలు, గుండాలు ఎంతమంది అక్కడ ఉన్నారు? మీ దగ్గర పూర్తి వ్యవస్థ ఉంది. మాట్లాడితే చిన్న చిన్న పోస్టులకే గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేసే చేతిలో కీలు బొమ్మలాగున్న సిబిసిఐడి ఉంది. ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు మేము చెప్తున్నటువంటి అంశాల మీద, ఆధారాలతో సహా మేము ఇస్తున్నటువంటి అంశాల మీద మీరు సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిబిఐకి ఇవ్వండి.
ఒక ప్రధానమంత్రి ప్రోగ్రాంలో స్థానిక ఎంపీ కనీస ప్రోటోకాల్ అది. స్థానిక ఎంపీ లేకుండా ప్రోగ్రామే జరగదు. స్థానిక ఎంపీ దానికి వస్తుంటే అది సొంత పార్టీ ఎంపీ. సొంత పార్టీ ఎంపీనే హత్య చేయాలని చూశారు అని అంటే, అంతమొందించాలని చూశారనంటే ఏం చెప్పాలండి? సొంత బాబాయిని లేపేసిన వాళ్ళకి సొంత పార్టీ ఎంపీ లెక్క కాదని చెప్పాలా? వాస్తవం కాదా? ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారిని లేపేద్దామని చూసినటువంటి అంశం వాస్తవా కాదా తాడేపల్లి మాట్లాడాలి. ఇది ఒక దేశ భద్రతకే ముప్పు. మీరు నిన్న సత్తెనపల్లిలో సొంత ఎంపీ ప్రయాణిస్తున్న బోగిని తగలబెట్టబోయారనంటే ఏ విధంగా మీరు ప్లాన్ చేశారంటే ఇది ఒక దేశ భద్రతకే ముప్పు అనే అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదృష్టం కొద్దీ రఘురామకృష్ణరాజు గారు లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఆయనకి బేగంపేటలో సమాచారం తెలిసి నీ మీద అటాక్ జరగబోతా ఉంది, సత్తెనపల్లిలో అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అని కీలకమైనటువంటి సమాచారం రాబట్టి ఆయన లింగంపల్లిలో భీమవరం వెళ్ళటానికి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎక్కినటువంటి ట్రైన్లో బేగంపేటలో ఆయన దిగిపోయాడంటే ఆయన అదృష్టం కొద్దీ ఆ సమాచారం రాబట్టి ఆయన దిగిపోయాడు. కానీ లేకపోతే ఈ పాటికి జే గ్యాంగ్ ప్లాన్లో, జగన్ రెడ్డి ప్లాన్లో ఆయన ఎక్కిన బోగిని సత్తెనపల్లిలో తగలబెట్టేసేవాళ్ళు లోపలే. దానికోసమే కిషన్ రెడ్డి గారికి ఆయన్ని రీస్కెడ్యూల్ ప్రోగ్రామ్ చేసుకోమన్నారు. ఆయన ప్రోగ్రామ్ రీస్కెడ్యూల్ చేసుకోమన్నారు. అంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రంలోని పరిపాలన? ప్రశ్నించే గొంతులను చంపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళనైతే అడ్డగోలుగా ఎవరు మాట్లాడినా చంపుతున్నారు. సొంత కుటుంబంలో సొంత బాబాయిని తండ్రి తర్వాత తండ్రి వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. ఇప్పుడు నీ సొంత పార్టీ ఎంపీని లేపేయాలని చూశారు. మొన్నటికి మొన్న నీ ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ని చంపేశాడు. నీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నువ్వు ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చి అంతు లేనటువంటి దౌర్జన్యాలను చేస్తున్నారు. ఈ రాష్ట్రానికే వైసీపీ పరిపాలన ఒక ప్రమాదకరంగా తయారైంది. అనేకమైనటువంటి రుజువులు, సాక్ష్యాలు ఈ 3 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంఘటనలు. మమ్మల్నే లేపేయాలని చూశారు మాచర్లో నడి రోడ్డు మీద. ఇప్పటికీ పల్నాడులో ఎన్ని హత్యలు జరిగినాయి? ప్రొద్దుటూరులో పట్నం సుబ్బయ్య గాడి నుంచి, జమలయ్య గాడి నుంచి చెప్పుకుంటూ వెళ్తే వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులను చంపేశారు. ఇప్పుడు సొంత పార్టీ ఎంపీలని, వాళ్ళ కింద ఎమ్మెల్సీల కింద డ్రైవర్లని, ఎమ్మెల్యేల కింద డ్రైవర్ని, ఎమ్మెల్యేల కింద అనుచరుల్ని, ప్రశ్నించాడని ఎవడన్నా ఉంటే వాడిని, వీళ్ళ అవినీతి గడ్డొస్తున్నాడని వాళ్ళనే చంపేసే పరిస్థితి వచ్చింది. దీని మీద రఘురామకృష్ణరాజు గారి మీద భీమవరం పర్యటనలో
హత్యా ప్రయత్నం జరిగిందా లేదా దీని నిదానం నిగ్గు తేల్చాలి. ఇది కేంద్రం కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఆయన పర్యటన అడ్డుకున్నారు? అడ్డుకుంటే అడ్డుకున్నారు, అది వాళ్ళ అంతర్గత వాళ్ళ సొంత పార్టీ వ్యవహారం. దానికి మాకెవరికి అభ్యంతరం లేదు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కనుక ఆయన గనక ప్రయాణం చేసుంటే, బేగంపేటలో లింగంపల్లిలో ఎక్కిన వ్యక్తి బేగంపేటలో దిగిపోకపోతే సత్తెనపల్లిలో ఆయన్ని భోగిని తగలబెడతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రచించిందా లేదా అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, దమ్ము ధైర్యం ఉంటే. మేము చెప్పేది వాస్తవం కాదని మళ్ళా మీ పేటీఎం బ్యాచిగాళ్ళతో మాట్లాడిచ్చే కన్నా ఎంక్వైరీ చేయండి. ఒక స్టేజ్ మీదకి ఆయనకి ప్రోటోకాల్ లేదు, స్థానిక ఎంపీకి పిలిచే పరిస్థితి లేదు. ఏ విధంగా వస్తున్నాడని అన్ని చోట్ల పోలీసులను పెట్టి, ఇంకా ఏమన్నా ట్రైన్ దిగి కారులో వస్తున్నాడని ఇవాళ రౌడీల్లాగా సిబిసిఐడి పోలీసులే చుట్టూతా బేగంపేట ఎయిర్పోర్ట్, బేగంపేట రైల్వే స్టేషను చుట్టూతా మూకి, మళ్ళా ఆయన 10 మంది అడ్వకేట్లతో సెక్యూరిటీ సిబ్బందితో ఉండబట్టి అతన్ని తప్పించుకోగలిగాడు. బేగంపేటలో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టుంటే ట్రైన్లో వచ్చుంటే చంపాలని చూశారు, కారుల్లో వచ్చుంటే అరెస్ట్ చేయాలని చూశారు. మళ్ళీ గతంలో లాగా ఏదో విధంగా ఆయన మీద దాడులు చేశారని చూశారు. మళ్ళా గతంలో గొడ్డలిపోటుని గుండెపోటుగా ఎలా మార్చారో రఘురామకృష్ణరాజుని అదే గుండెపోటు అని చెప్పిన పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా, ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. సొంత పార్టీ ఎంపీ మీదే ఈ విధంగా చేస్తూ ఉంటే సామాన్యులకి భద్రత ఏది? ఒక ఎంపీనే చంపాలని ప్రభుత్వమే ప్లాన్ చేస్తే సామాన్యులకు రక్షణ ఏది? ఇంక ఇతర పార్టీల వాళ్ళకి రక్షణ ఏది? ఇది వాస్తవమా కాదా? జగన్ రెడ్డి, నువ్వు మాట్లాడు, నువ్వు నోరు విప్పు. వాస్తవం కాదంటే నిరూపించడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. లేదు, సిబిఐకి ఎంక్వైరీ, నిజాలు నిగ్గు తెలుస్తాయి. నిన్న సత్తెనపల్లిలో ఎక్కడున్నారు వాళ్ళ సీసీ ఫుటేజీలు, రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజీలు, సత్తెనపల్లిలో మెయిన్ కూడల్లో ఫుటేజీలు అన్నిటిని బయట తీయండి. మేము చెప్పేది వాస్తవమా కాదా అనేది బయటపడతాయి. సొంత పార్టీ ఎంపీని హత్య చేయాలని చూస్తున్నటువంటి వీళ్ళకి ప్రజల ప్రాణాలు లెక్క కాదు, ఇతరుల ప్రాణాలు లెక్క కాదు. సొంత కుటుంబంలో బాబాయినే హత్య చేసి హంతకుల పక్షాన నిలిచిన జగన్మోహన్ రెడ్డికి మిగతా వాళ్ళ ప్రాణాలు విలువలేనిటువంటివి. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో గమనించమని కోరుతా ఉన్నాం. 100% ఒక ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ప్రోగ్రాంకి ఆయన వస్తూ ఉంటే ఒక ఎంపీని పోలీసుల అండతో, పోలీసుల పద్మవ్యూహంలో ఆయన్ని చంపాలని చూస్తారు, చంపాలని పథకం రచించారనంటే ఇది దేశద్రోహం కాకుండా ఏం ద్రోహం అవుతుంది? ఇలాంటి కేసు నమోదు చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మేము ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బహిరంగపరిచినటువంటి అంశాలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇది దేశద్రోహమా,
లేకపోతే ఏంటి అనేది వాళ్ళు పెడతారు కేసులు. ఎన్ఐఏ కానీ ఇప్పుడు ఈయనకి చిన్న కోడికత్తి జరిగితేనే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించుకున్నాడు, రాష్ట్ర పోలీసులతో నమ్మకం లేదని. మరి ఇంత పెద్ద ఎంపీని హత్య చేయాలని 100 మంది రౌడీల్ని భోగిని తగలబెడతానికి ప్లాన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇది దేశద్రోహం కింద రాదా? కాబట్టి ఖచ్చితంగా దేశద్రోహం కింద వస్తుంది. అది కూడా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నువ్వు కిషన్ రెడ్డి గారిని ఎందుకు తెప్పించావు? ఎందుకు నువ్వు ఆయనకి ఫోన్ చేశావు? ఆ ట్రైన్లో ప్రయాణం చేయొద్దని ఎందుకు చెప్పారు? ఆయన ఎందుకు ప్రోగ్రాం మార్చుకోవాల్సి వచ్చింది? ఆయన పక్క భోగిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు భోగిని తగలబెడితే ఆ చుట్టుకో ఇది కిషన్ రెడ్డి గారికి కూడా తగిలితే పెద్ద అంశం అవుద్దని ఆయన తప్పించారు. ఏదో దేవుడు దయవల్ల దేవుడు ఆశీస్సులతో ఆయనకి ఆ సమాచారం రాగబట్టి ఆగిపోయాడు. కానీ లేకపోతే ఇవాళకి రఘురామకృష్ణరాజు గారు లేకుండా 2వ రోజు 3వ రోజు అయ్యిండేది. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశద్రోహమే. దీని మీద పూర్తి కేంద్ర సంస్థల దర్యాప్తులో ఎన్ఐఏ కానీ సిబిఐతో కానీ విచారణ జరగాలి. ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, విధ్వంసానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదలుపెట్టాడు. అమరావతి నుంచి, ప్రజావేదిక నుంచి ఇవాళ రాష్ట్రంలోని అనేక మంది మీద దాడులు, ప్రశ్నించిన దళితుడు, మాస్క్ లేదని ప్రశ్నించిన దళితుడు సుధాకర్ మీద చంపేశారు. గుంటూరులో మందుల షాప్కి వెళ్తున్న ముస్లిం యువకుని చంపేశారు. నంద్యాలలో సలాం అనే ముస్లింని వేధించి కుటుంబం మొత్తం పట్టాల కింద తలకాయ పెట్టేది చేసుకున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 600 మందిని పైన నాయకుల మీద, కార్యకర్తల్ని చంపేశారు. స్వయానా నా మీదే మాచర్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేత హత్యా ప్రయత్నం జరిగింది. మీడియా మొత్తం చూసింది. ఇవాళ అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ప్రతిపక్షాలకు చెందిన నాయకుల మీద, రాజకీయ పార్టీల నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, నిత్యం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక విధ్వంసకర పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పరిటాల రవిని ఏ విధంగా చంపాడు? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంపాడు పరిటాల రవిని. కాబట్టి వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది, అది బ్లడ్లోనే ఉంది. అధికారం వచ్చినాక పోలీసుల్ని సొంత సైన్యంగా ఏర్పాటు చేసుకొని చాలామంది పోలీస్ అధికారుల్ని ఈ చట్ట ఉల్లంఘన పనులకి ఉపయోగిస్తూ ఉన్నారు. సిబిఐ మీద డైరెక్ట్గా చెప్పారు వివేకానంద రెడ్డి గారి కేసులో, మీరు కనుక ఊరు విడిచి వెళ్ళకపోతే బాంబులు వేసి చంపుతామని. మేము అప్పుడే వాళ్ళని అలర్ట్ చేసాం, అయ్యా మీరు చేస్తున్నది మీరు సిబిఐ వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకి ఎగ్జామ్షన్ ఏమి లేదు, ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలనలో ఉన్నాం, మీ మీద కూడా బాంబులేసి బెదిరించారు, జరిగినా జరుగుద్ది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఢిల్లీలో ఉన్న సిబిఐని కూడా అలర్ట్ చేశాం. వీళ్ళకి సిబిఐ అయినా ఎవరైనా వాళ్ళకి దారికి అడ్డొస్తే సొంత తండ్రి తర్వాత తండ్రి వివేకానంద రెడ్డిని లేపేసిన వాళ్ళు సొంత ఎంపీనే చంపాలని రఘురామకృష్ణరాజుని చూసిన వాళ్ళు వీళ్ళకి ఎవరూ లెక్క కాదు. ఖచ్చితంగా సిబిఐ అయినా ఎఫ్బిఐ అయినా ఎవరైనా వాళ్ళ దారికి అడ్డొస్తే ఖచ్చితంగా సఫా చేయటమే తాడేపల్లికి తెలిసినటువంటి రాజకీయం, జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి రాజకీయం. ఢిల్లీ టు విజయవాడ డైలీ సర్వీస్ చేస్తా ఉన్నారు.
విజయసాయి రెడ్డి A1గా జగన్మోహన్ రెడ్డి ఉన్న అన్ని కేసుల్లో A2. ఇవాళ కేంద్రంలో లాబింగ్ చేయటం కానీ, అక్రమ దందాలు కానీ, సెటిల్మెంట్స్ కానీ, కలెక్షన్స్ కానీ మొత్తం విజయసాయి రెడ్డి చూసేది. కాబట్టి అతనికి ఒక స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది, లేదంటే ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం వెళ్తాడు. విజయసాయి రెడ్డి 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఎన్ని దందాలు చేసాడో చూసాం. లాస్ట్కి అక్కడ ఉంటే ఉనికికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి ఉంటే అని అతను తప్పించారు. ఇవాళ ఇంకొక లీడర్ని అక్కడ ఇన్ఛార్జిగా వేశారు. అంటే వాళ్ళకు కావలసినటువంటి కలెక్షన్లు దండుకొచ్చే వాళ్ళని, దందాలు చేసేవాళ్ళని, సెటిల్మెంట్లు చేసేవాళ్ళని, లాబింగ్లు చేసేవాళ్ళకి, A2గా ఉన్న వాళ్ళకి రైట్ రాయల్ రెడ్ కార్పెట్ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరన్నా కానీ, సొంత పార్టీ ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఇంకోడవచ్చు, కుటుంబ సభ్యుడు అవ్వచ్చు, ఎవరినైనా సరే లేపేసే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏలో ఉంది, వైసీపీ డిఎన్ఏలో ఉంది. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఎన్ని తేటతెల్లమైపోయినాయి. అది ప్రజలు ఆలోచించాలి. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఒక న్యాయం ఏంటి, విజయసాయి రెడ్డికి ఒక న్యాయం ఏంటి? అంటే నీ వర్గం, నీ రెడ్లు అయితే ఏమన్నా చేయొచ్చా? వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసుకున్నా వంత పలుకుతావా? ఇంకొక సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణరాజు లేదంటే బోండా అవమానో ఎవరినైతే లేపేస్తావా? కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించాలి, ఆ సామాజిక వర్గాలు ఆలోచించాలి. జరుగుతున్నది ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు దీనికి సమాధానం ప్రజలే చెప్తారు.